ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. 10 నిమిషాల్లో చాలా సులువుగా తయారైపోయే రుచికరమైన మజ్జిగ చారు ఎలా చేయాలో చూసేద్దామండి. మజ్జిగ చారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ప్యాన్లో 1 గరిట నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి, సగం స్పూన్ మెంతులు వేసుకోండి, గుప్పెడంత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోండి. పోపు కొద్దిగా వేగాక గుప్పెడంత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక కొన్ని పచ్చిమిరపకాయలను ఈ విధంగా పొడవుగా చీల్చుకుని వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగాక రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోండి. సగం టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు ఆకులను వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేగాక పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకోండి. పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు కూడా పూర్తిగా వేగాక మన పోపు సిద్ధమైపోయిందండి. ఒక గిన్నెలోకి పెరుగును వేసుకుని బాగా ఈ విధంగా బీట్ చేసుకోండి. ఈ విధంగా పెరుగును బాగా కలుపుకొని దాంట్లో ముందుగా మనము తయారు చేసి ఉంచుకున్న పోపును వేసుకోండి. పోపులోని పచ్చిమిరపకాయలను ఈ విధంగా బాగా మెదుపుకుని వేసుకోండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలను బాగా పిసుక్కుని వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు పోపు మజ్జిగలో బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు మజ్జిగ కొద్దిగా తిక్కుగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను వేసుకోండి. అన్నంలోకి అదిరిపోయే మజ్జిగ చారు తయారైపోయిందండి. ఈ మజ్జిగ చారును చాలా ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మజ్జిగ చారులోకి అదిరిపోయే బెస్ట్ కాంబినేషన్ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. ప్యాన్లో 2 గరిటెల నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 2 చిన్న ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక రుచికి సరిపడా ఉప్పు, సగం స్పూన్ పసుపు, సగం స్పూన్ కారం, కొన్ని పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. గుప్పెడంత కరివేపాకు రెబ్బలను వేసుకోండి. ముందుగా ఉడికించి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకోండి. ఆలుగడ్డ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. కొద్దిసేపు బాగా వేగాక దాంట్లో 1 స్పూన్ వరకు ధనియా పొడిని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు ఆలూని బాగా వేగనివ్వండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే ఆలూ ఫ్రై తయారైపోయింది. వేడివేడి అన్నంతో ఈ ఆలూ ఫ్రై మరియు మజ్జిగ చారు కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.